హాయ్ గాయ్స్, ఇవి వచ్చేసి సబ్మెర్సిబుల్ పంప్ మోటార్స్. ఈ ఫస్ట్ వచ్చేసి ఇది 5 HP సబ్మెర్సిబుల్ మోటారు. ఇంకొకటి వచ్చేసి పక్కన ఉండేది అది వచ్చేసి 3 HP సబ్మెర్సిబుల్ పంప్ మోటారు. చూడండి, మీకు నేమ్ ప్లేట్ మీద చూపిస్తాను. చూస్తారు కదా, ఇది 5 HP మోటారు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 41,000 రూపీస్. వీటిని ఫాల్కాన్ పంప్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్డర్ చేసుకున్నాము. ఇది చూడండి, ఇది వచ్చేసి 3 HP పంప్ మోటారు. చూడండి నేమ్ ప్లేటు. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 33,400 రూపీస్. అలాగే ఇప్పుడు వీటి యొక్క కాపర్ వైండింగ్ని మల్టీమీటర్తో చెక్ చేసి తెలుసుకున్నాము. చూడండి, ఈ చిన్న మోటార్ దగ్గర 4 కోర్ కేబుల్ ఉంది కదా, సేమ్ అలానే ఆ పెద్ద మోటార్ దగ్గర కూడా 4 కోర్ కేబుల్ ఉంటుంది. గ్రీన్ ఎల్లో కలర్ కేబుల్ వచ్చేసి ఎర్త్ అనమాట. అది దాన్ని మోటార్ యొక్క బాడీకి ఇచ్చేయాలి. ఇప్పుడు మనము మల్టీమీటర్ని తీసుకొని రెసిస్టివిటీ మోడ్లో పెట్టుకున్నాను. చూడండి, రెసిస్టివిటీ మోడ్లో పెట్టుకొని ఈ 4 కోర్ కేబుల్స్ ఉన్నాయి కదా, ఎర్త్ వైర్ పక్కన పెట్టేసి చూడండి, మల్టీమీటర్ యొక్క పిన్స్ నుండి తీసుకొని బ్రౌన్ కలర్ కేబుల్కి మరియు బ్లాక్ కలర్ కేబుల్కి పెట్టాను. పెట్టినప్పుడు వాల్యూ అనేది చూడండి 4.3 వచ్చింది. అలాగే ఇప్పుడు బ్రౌన్ టు బ్లూ పెడుతున్నాను. చూడండి 4.2 వచ్చింది. అలాగే బ్లాక్ టు బ్లూ పెడుతున్నాను. బ్లాక్ టు బ్లూ పెట్టినప్పుడు 4.1 వచ్చింది. ఇంకోసారి చెక్ చేద్దాము. బ్లాక్ టు బ్లూ పెట్టినప్పుడు 4.1. అలాగే బ్లాక్ టు బ్రౌన్ వచ్చేసి 4.1 వచ్చింది. అలాగే బ్రౌన్ టు బ్లూ వచ్చేసి 4.1 వచ్చింది. 3 వైండింగ్స్ అనేటివి ఓమిక్ వాల్యూ సేమ్గా రావాలి. సేమ్గా వచ్చినప్పుడే మనకి మోటార్ అనేది మంచిగా నడుస్తుంది. అలాగే ఇప్పుడు ఈ చిన్న మోటార్ని మల్టీమీటర్తో చెక్ చేసి తెలుసుకుందాము. చూడండి, సేమ్ దీనికి కూడా 4 కోర్ కేబుల్ కదా, ఆ గ్రీన్ ఎల్లో కేబుల్ వచ్చేసి ఎర్త్, అది బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. చూడండి, నేను బ్రౌను బ్లూని తీసుకున్నాను. చూడండి, చెక్ చేసినప్పుడు బ్రౌన్ బ్లూ చెక్ చేసినప్పుడు 5.6 వచ్చింది. బ్లాక్ బ్లూ చెక్ చేశాను, 5.6 వచ్చింది. బ్రౌను బ్లాక్ చెక్ చేశాను, సేమ్ ఇది కూడా 5.6 వచ్చింది. మనకి 3 కాయిల్స్ యొక్క వైండింగ్ అనేది సేమ్గా వస్తుంది. కొన్ని మోటార్స్కి ఓమిక్ వాల్యూస్ అనేవి కొద్దిగా డిఫరెంట్గా వస్తాయి. అలాంటప్పుడు దానికి అర్థం ఏంటంటే వైండింగ్ అనేది వీక్ అయినట్టు అర్థము. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, పెద్ద మోటార్కి వచ్చేసి ఓమిక్ వాల్యూ 4.1 వచ్చింది. అలాగే చిన్న మోటార్కి చెక్ చేసినప్పుడు 5.7 వచ్చింది. అలా ఎందుకు వచ్చిందంటే దీనికి ఒక రిలేషన్ ఉంది. రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గినప్పుడు రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అంటే మోటార్ లోపల 3 కాపర్ కాయిల్ వైండింగ్స్ ఉంటాయి కదా, ఆ కాపర్ కాయిల్ యొక్క సైజు అంటే థిక్నెస్, ఆ పెద్ద మోటార్కి కాపర్ వైండింగ్ యొక్క థిక్నెస్ కొద్దిగా పెరగడం వల్ల మనకి రెసిస్టెన్స్ అనేది తక్కువ వచ్చింది. సేమ్ అలానే చిన్న మోటార్కి వైండింగ్ యొక్క థిక్నెస్ తగ్గడం వల్ల రెసిస్టెన్స్ వాల్యూ పెరిగింది. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.